ఎన్ని జనులు అని మీరు సంబోధించవలసిందిగా ప్రశ్న, అహరోను యొక్క కర్ర అలాగే మోషే యొక్క కర్ర ఒకటేనా కాదని అడిగారు. మందస్సంలో పెట్టిన కర్ర అహరోను, అది మందస్సంలో ఉన్నటువంటిది అహరోను కర్రే. ఇది యాజకత్వం గురించి ప్రభు అయిన దేవుడు యాజకులు ఎవరు, ప్రధాన యాజకుడికి ఎవరు ఉండాలి, ఆ వివరాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పోటీ పడ్డారు. 12 గోత్రాల్లో ఏ గోత్రానికి చెందిన వారు ఆ యొక్క అహరోను అంటే యాజకత్వాన్ని చేయాలన్నప్పుడు దేవుడు ఆయన ప్రభు బయలుపరిచాడు. అహరోను కర్ర చిగురించింది మందస్సంలో. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. చిగురించడమే కాకుండా పువ్వులు పూసాయి. ఎండిపోయిన కర్ర చిగురించడం, ఎండిపోయిన కర్ర చక్కని పువ్వులు కాయడం, అది చూసినప్పుడు, ఆ పువ్వులు పూయడం చూసినప్పుడు ప్రజలకి ఆశ్చర్యం అనిపించింది. ఇది నిజంగా సూపర్ న్యాచురల్ కదా. అంటే దేవుడు ఏం చెప్పాడు, నేను అహరోను ఎంచుకున్నాను యాజకత్వానికి, నేను ఎంచుకున్న వ్యక్తే నాకు యాజకత్వం చేయాలి అని ప్రభువు సూచన చేశాడు. అది మోషే యొక్క కర్ర కాదు, కానీ అహరోను యొక్క కర్ర అయింది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని బలపరచాలి. మా ప్రార్థన మీ కుటుంబాల్లో మరి దేవుని మాటలు అనేకులకు తెలియపరుస్తున్నారు, అనేకులకు దేవుని వాక్యాన్ని అందజేసేలా చేస్తున్నారు, వాగ్దానాలు షేర్ చేస్తున్నారు. సార్ సామెత గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం, అది వాక్య వివరణ కావాలి సార్. ఓకే, 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. అవును, యోగ్యురాలన్నప్పుడు వర్చియస్ ఉమన్, ఆ మంచి బుద్ధి జ్ఞానము కలిగినటువంటి బాధ్యత కలిగిన స్త్రీ తన పెనిమిటికి అన్నప్పుడు తన భర్తకు గౌరవం తెచ్చే స్త్రీగా ఉంటుంది. తన భర్తకు ఏం తీసుకొస్తుందట, గౌరవం తీసుకొస్తుంది. మరి అయోగ్యురాలుగా ఉన్నట్లయితే తన భర్తకు దుఃఖాన్ని తీసుకొస్తుంది, సిగ్గు తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, భర్త యొక్క పేరుని చెడగొట్టే స్త్రీగా, భర్తకు విలువ ఇవ్వదు, భర్తను ఒక మనిషిగా గుర్తించదు. చూడండి, చాలా చీప్గా చూస్తుంటారు కొంతమంది భర్తలను. బైబిల్ చెప్తుంది నీ భర్తను గౌరవించమన్నాడు, అలాగే భార్యను కూడా సన్మానించమన్నాడు. చూద్దాం ఆ లేఖనాన్ని. 12:4 వచ్చిన మళ్ళా చదవండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. పెనిమిటి కిరీటం అంటే భర్త తల మీద కిరీటం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి, చాలా ఘనంగా అందరూ కూడా అతను గౌరవిస్తారు కదా. మరి భార్య, ఆమె ప్రవర్తన భర్త తలకు కిరీటంలా ఉంటుందట. సిగ్గు తెచ్చినది అన్నప్పుడు భర్త సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి ఏ స్త్రీ అయినా తీసుకొస్తే అది అతని ఎముకలకు కుళ్ళు అన్నాడు. అంటే ఎముకలు కుళ్ళిపోతే ఎంత బాధపడతారో ఆ వ్యక్తి జీవితంలో కూడా అంత బాధ కలుగుతుందట. ఎందుకంటే ఆమె సిగ్గుపడేలా చేసింది తన భర్తను. నలుగురు మధ్యలో తన భర్తకు సిగ్గు కలిగేలా చేయకూడదు. ఓకే, బట్ షీ దట్ మేక్ ఇట్ అషేమ్డ్ ఈజ్ ఎస్ rottenness in his bones. A virtuous woman is a crown to her husband. సో భక్తి కలిగిన స్త్రీ, భయభక్తి కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న స్త్రీలు తమ భర్తలకు కిరీటం లాంటి వారు. సో భక్తి కలిగి ఉండడం మంచిది. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నాకు మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో అధ్యాయంలో 12వ అధ్యాయము 13వ వచనము నాకు వివరణ కావాలి పాస్టర్ గారు. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ మీకు అర్థం కాదు ఏంటంటే, మా వివరంగా ఉంది కదా, అక్కడ యూదులని భేదం లేదు, గ్రీసు దేశస్తులని భేదం. అంటే గ్రీసు నుండి రక్షణ పొందారు, యూదుల నుండి రక్షణ పొందారు, తర్వాత మరికొందరు ఇతర జాతుల నుండి రక్షణలోకి వచ్చారు. ఇప్పుడు మేం గొప్ప వాళ్ళు తక్కువ అనేటువంటి భావాలు ఉండడానికి వీల్లేదు. అందరూ సమానమే, క్రీస్తు యేసునందు అందరూ సమానమే. అందుకే అన్నాడు, యూదులమని గ్రీసు దేశస్తులమని దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలో కనుక యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శరీరంలో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, మరణించారు. ఆయన పవిత్ర రక్తం ద్వారానే కడగబడిన వారు కనుక ఒకే రక్త సంబంధులుగా, ఒకే కుటుంబస్తులుగా, పరలోకం అనేటువంటి పరలోక అందున్న తండ్రి అయిన దేవునికి పిల్లలుగాను, ఒకే ఇల్లు పరలోకం అనే ఇంటికి మనం వెళ్ళబోతున్నాం.
మనందరికి ఒకే ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. కనుక ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, భేదాలు కలిగించే ఆలోచనలు పక్కన పెట్టి అందరూ కూడా క్రీస్తునందు ఏకశరీరమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. గలతీ పత్రిక 3:28 కూడా హెబ్రీయుడని, గ్రీసు దేశుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు, యేసుక్రీస్తునికి బాప్తిసం పొందిన మనం అంతా ఏకమై ఉన్నాం. గాడ్ బ్లెస్ యు. బాబు హాస్టల్లో ఉంటున్నాడు. అయితే ఏం క్వశ్చన్ అడుగుతున్నాడంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మనకి ఇప్పుడు యూట్యూబ్లో జీసస్కి సంబంధించిన క్వశ్చన్స్ని, జీసస్కి సంబంధించిన కొన్ని సాంగ్స్ని అవహేళనగా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి అనేక మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దేవుణ్ణి అలా నిందిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. నేను కొట్టేస్తానేమో అన్న ఫీలింగ్స్ నాకు వస్తున్నాయి. నేను ఎలా బయటపడాలి, అలాగే వాళ్ళకి ఎలా నేను వివరించాలి? యూట్యూబ్లో చూసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు కదా, కొన్ని స్వస్థతలు అవి పడిపోవటం ఇవన్నీ చూసి కొంతమంది మంచిగానే అడుగుతున్నారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పగలుగుతున్నాను. కొంతమంది నెగటివ్ మీనింగ్తో అడుగుతున్నారు, వాళ్ళకి నేను ఎలా చెప్పాలని అడుగుతున్నారు పాస్టర్ గారు. ఏదో మా పడిపోవడం గురించి మీరు అడుగుతున్నారా? అదొకటి. సాంగ్స్ కూడా కొన్ని డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు, అంటే భక్తిహీనులు కొంతమంది. అవి మనకి యూట్యూబ్ లో ఎక్కువ వస్తా ఉన్నాయి కదా, దాన్ని రిపీటెడ్ గా వాళ్ళు చూసి దేవుని గురించి కొంచెం ఇదిగా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది, నాకు ఇక్కడ బాగా తినాలనిపిస్తుంది అని అంటారు. రైట్ రైట్ అవును, దేవుని బిడ్డలకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని అవహేళన చేయడానికి మనవాళ్ళు ఎందుకు ఛాన్స్ ఇచ్చారని. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనవాళ్ళు ఛాన్స్ ఇవ్వకూడదు కదా, అపవాదికి ఛాన్స్ ఇవ్వద్దు అన్నాడు. 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం తీసుకురండి. 11, 12, 13 వచ్చిన చూద్దాం. మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు జరుగుతున్న విషయం చదవండినా. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుదాం. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తిని గలవారనై ప్రభు ఎదుట వారిని దూషించుచు వారి మీద నేరం వెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకి స్వభావ సిద్ధముగా పుట్టిన. ఇక్కడ 2వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలకు కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కోల్పోల్చున్నారు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గములు యందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కోల్పోల్చున్నారు. ఇప్పుడు మరులు కొలుపుతున్నారు, పోకిరి చేష్టల చేత మరులు కొలుపుతున్నారట. అప్పుడే రక్షించబడిన వారిని ఎవరు? వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు, కంప్లీట్ చేయనివ్వండి, తామే శరీర సంబంధమైన దురాశలకు గలవారై. కొంతమంది శరీర సంబంధమైన దురాశలు కలిగి ఉంటారు. తప్పు మార్గం అందు నడుచు వారిలో నుండి, తప్పు మార్గంలో నడిచేటువంటి వారు అప్పుడే ఇప్పుడిప్పుడే రక్షింపబడుతుంటారు కదా, దేవునిలోకి వస్తుంటారు. వాళ్ళను కూడా ఈ బోధకుల్లో కొంతమంది, తప్పు మార్గంలో నడిపించే బోధకులు కొంతమంది వారి పోకిరి చేష్టల చేత, పోకిరి మాటలు, పోకిరి పాటలు, పోకిరి చేష్టల వల్ల మరలు కొలుపుచున్నారు. దేవునిలోకి వస్తున్న వారిని దారి తప్పిస్తున్నారట. కాబట్టి ఇక్కడ సేవకుల్ని హెచ్చరిస్తున్నాడు, మీరు అలా ఉండకూడదు, మీరు ఎందుకు అలా ఉంటున్నారు, ఆ విధంగా ఇప్పుడిప్పుడే రక్షణలోకి వచ్చేవారిని కూడా తలదించుకునే పరిస్థితి మీరు ఎందుకు తీసుకొస్తున్నారు, మీరు దేవుని పక్షపారం అని చెప్పుకుంటూ మరి దారి తప్పిస్తున్నారు ఎందుకని మాట్లాడుతున్నాడు. తర్వాత 19వ వచనం కూడా చదవచ్చు. 19వ వచనం నెక్స్ట్ వర్డ్. తామే భ్రష్టత్వమునకు దాసులైండి అట్టిగా వారికి స్వతంత్రమిత్వమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసులగును కదా అని గద్దిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 11 చదవండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమను
దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై 12వ వచనమే చదవండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ అన్ని విషయంలో జనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషింతురో అన్ని జనులు దూషిస్తున్నారట. ఎవరిని? దేవుని పిల్లలు. ఏమని? వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని దూషించే అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు అన్నాడు. కావాలని దూషించే వాళ్ళు కొందరు ఉంటారు పని కట్టుకొని, క్రీస్తుని నమ్ముకున్న వారిని, దేవుని బిడ్డలను. అది మత ఛాందస్వాదులు, మత పిచ్చి కలిగిన వాళ్ళు. ఎలాగైనా ప్రభుని నమ్మకుండా ఆపాలి జనాన్ని. ప్రభులో ఉన్న సత్యాన్ని గ్రహించకూడదు, ప్రభు ఇచ్చే రక్షణ వారు పొందకూడదు అని చెప్పిన ఒక దురుద్దేశంతో వాళ్ళు దూషిస్తారు. వాళ్ళని వదిలేసేయండి. అట్లా ఆ విధంగా చెడ్డగా అబద్ధముగా చెడ్డ మాటలు మీ మీద పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, మీ ఫలం పరలోకం ముందు అధికమవుతుంది అన్నాడు. మరి మనోళ్ళు ఛాన్స్ ఇస్తున్నారట. ఎవరికి? అన్ని జనులకి. ఏ విషయంలో? 12వ వచనం చెప్తుంది, చదవండి మళ్ళీ. అన్యజనులు మిమ్మల్ని ఏ అన్ని జనులు విషయంలో అంటే ప్రభుని ఎరగని వారు దుర్మార్గులను దూషింతురో దుర్మార్గులని దూషిస్తున్నారట. కొన్ని విషయాల్లో కొంతమందిని చూసి, ఏంటయ్యా ఇలా దుర్మార్గంగా ఉన్నారు, ఇలా మాట్లాడొచ్చా, ఇలా పాడొచ్చా, ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. దానికి అవకాశం మనోళ్ళు ఇచ్చారట. ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును వారి బ్రతిమాలుకొనుచున్నాను. ఎవరి మధ్యను? అన్ని జనుల మధ్యలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలట? మంచి ప్రవర్తన. మన మాట, మన పాట, మన క్రియ, మన ప్రవర్తన ఆ అన్ని జనుడికి కూడా ఇది దైవత్వము, దేవుని మార్గము, నిజంగా వీరు దేవుని భయభక్తి కలిగిన వారు అనే ప్రశ్నే వాళ్ళకి రావాలి తప్ప వేరే ఆలోచన వారికి రాకూడదు. వేరే ఆలోచన వచ్చేలాగా మీరు బ్రతకొద్దు. వారి మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి, అన్ని జనుల మధ్యలో సంఘం వెలుపట్టి వారి ఎదుట మంచి సాక్ష్యం కలిగి ఉండండి. అదమ్మ దాని అర్థం. అయితే చాలా మంది దాన్ని చులకనగా తీసుకుని మనోళ్ళు చేసిన పనులు అవి. నేను ఆ విధంగానే ఒక తోలనాడే విధంగా దేవుడిని ఆరాధించడం. ఇప్పుడు మధ్య ఏదో మీటింగ్స్ జరిగాయట, ఒక తమ్ముడు పెట్టాడు. అతను స్టేజ్ మీద ఉండి పాటలు పాడిస్తూ ట్రర్ అంటున్నాడు, బర్ర అంటున్నాడు, అరుస్తున్నాడు, పిచ్చి పిచ్చి అరుపులు, పిచ్చి పిచ్చి కేకలు వేస్తున్నాడు. ఆ డ్రమ్స్ వాయిస్తున్నప్పుడు దానికి తగినట్టుగా చిందులు వేస్తున్నారు, స్టెప్లు వేస్తూ ఎగిరి గంతులు వేస్తున్నారు, అందరిని ఎగరమంటున్నారు. ప్రభువులో ఆనందించడం ఓకే, దేవుని ఎంతో ఆనందిస్తా వాక్యాన్ని పాటను బట్టి. కానీ మ్యూజిక్ తగినట్టుగా ఎగిరి గంతులు వేస్తూ క్లబ్బుల్లో పబ్బుల్లో చేసే వాతావరణాన్ని సంఘాల్లో తీసుకొస్తే అది ప్రశ్నార్థకం అవుతుంది. వాక్య విరుద్ధమైనటువంటి పనులను ఎంకరేజ్ చేయకూడదు అంటాడు. అలా చేస్తున్నారు చాలా మంది. మరి దానికి తీర్పు ఉందన్నాడు కదా, తప్పనిసరిగా దానికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులోకి వెళ్తారని కూడా గద్దిస్తున్నాడు. అది దేవుని పిల్లలు చేస్తున్న పొరపాట్లు అవి. దేవుని బిడ్డలుగా, దేవుని పక్షవారుగా ఉన్నప్పుడు చూడండి, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ అని క్రీస్తు యొక్క రాయబారులుగా మనం ఉన్నాం. ఇది రాయబారినప్పుడు ఒక హుందతనం ఉంటుంది, ఒక మర్యాద కలిగినటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అది దేవుడు కోరేటువంటిది. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న రజనీ గారు హైదరాబాద్ నుండి. ఆడియో అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మా ప్రైజ్ లోడమ్మా, చేతులు దించి మీకున్నటువంటి ప్రశ్న తెలియపరచండి. మరి వైజాగ్ లో జరిగిన 4 days మీటింగ్స్ లో అప్పుడు లాస్ట్ రోజు చెప్పారు ఎపిఎస్సి సంఘం గురించి. ఎపిఎస్సి అంటే దేవుడు కోరుకున్న వ్యక్తి అని. ఇప్పుడున్న కాలంలో దేవుడు కోరుకున్న వ్యక్తిగా మనం ఎలా బతకాలనేది నా ప్రశ్న. అదేనా, మా దేవుడు కోరుకునే వ్యక్తి ఎలా బతకాలంటే, దేవుడు విశ్వాసం గల వారిని, విశ్వాసం వల్ల మన దేవుని ఇష్టలుగా ఉండగలమని హెబ్రీ పత్రిక 11:6 చెప్తుంది. హెబ్రీ పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. అంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సో విశ్వాసం వలన మన దేవునికి ఇష్టలుగా ఉంటాం. అలాగే 2వ అధ్యాయంలో క్రియలు కలిగిన విశ్వాసం అన్నాడు. యాకోబు 2వ అధ్యాయంలో కూడా రాయబడింది. ఊరికే విశ్వాసం చెప్పుకోవడం కాదు, దాని క్రియలు కూడా మనలో కనిపించాలి కదా. ఆ క్రియలు తగినటువంటి క్రియలు అన్నప్పుడు నమ్మి బాప్తిసం పొందిన ఒక క్రియ,
ప్రభువుల్లో పాల్గొనటం ఒక క్రియ, సువార్త ప్రకటించడం ఒక క్రియ, దేవుని సాక్షులుగా జీవించడం ఒక క్రియ అయి ఉన్నది. సో క్రియలకు కలిగిన వారిగా జీవించడం అనేది దేవుని చిత్తం. అక్కడ సహనము, చూడండి, ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటివి. గలతీ పత్రిక 5:19 మీరు చదవచ్చు. 5:22 5:22. మరి శరీర క్రియలు అన్నవి 5:19 ఉన్నాయి. వాటిని దేవునికి దుఃఖపరిచేటువంటి, అవి మన ఆత్మీయ జీవితానికి మంచివి కావు. అవి 16 ఉంటాయి లిస్ట్. 16 కూడా వదిలేసిమన్నాడు. ఈ 16 వెరైటీస్ కూడా విడిచిపెట్టి వాటిని దూరపరచుకొని దేవుని వాక్యంకు లోబడి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అవి ఆత్మఫలం. ప్రభువుని మీకు ఇస్తారమ్మా? మీలో ఉన్నాయి. ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరిలో ఆత్మఫలం ఉంది. ప్రేమ ఉంది, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, ఆశా నిగ్రహము. ప్రభు మిమ్మల్ని బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. నా పేరు స్వాతి. నా క్వశ్చన్ ఏంటంటే పాస్టర్ గారు, ఒకరు చనిపోయారు, అయితే వాళ్ళు యూట్యూబ్ లో చూస్తారు, స్కూల్ దగ్గర వాళ్ళు అడుగుతున్నారు అనమాట. వాళ్ళు ఎలా పరిచయం అయ్యారంటే, ఎప్పుడు విజయవాడలో ప్రేయర్స్ జరిగినా సరే పాపా బాబు అక్కడ పాంప్లెట్స్ పంచుతారనమాట స్కూల్లో. వాళ్ళు పంచినప్పుడు అక్కడ కొంతమంది నాకు పరిచయం అయ్యారనమాట. ఆ పాంప్లెట్స్ చూసి మమ్మల్ని అడిగారు, మీరు ఆ చర్చికే వెళ్తారని చెప్పేసి. అవును, మేము యూట్యూబ్ లో చూస్తామని వాళ్ళు చెప్పారనమాట. అయితే పాస్టర్ గారు, వాళ్ళు రీసెంట్ గా చనిపోయారు అనారోగ్యాల సమస్యల వల్ల. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు చిలకరింపు బాప్తిసం తీసుకున్నారంట పాస్టర్ గారు. కానీ వాళ్ళు రక్షణలోకి వస్తారా లేదా, పరలోకం చేరతారా లేదా అని వాళ్ళు అడగమన్నారు అనమాట. ఆ క్వశ్చన్ పాస్టర్ గారు, దానికి ఆన్సర్ పాస్టర్ గారి ద్వారా తెలియజేయాలి. మా యోహాను సువార్త 3:16 ప్రకారంగా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లుగా, అంటే వారు యేసు ప్రభువుని నమ్మి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి జీవించినట్లయితే వారి ఆత్మకు నిత్య జీవం ఉంటుంది. అయితే బ్యాప్టిజం విషయంలో బోధకులు తప్పవుతుంది తప్ప వాళ్ళు తప్పు కాదుగా. వాళ్ళు బ్యాప్టిజం పొందడానికి వచ్చినప్పుడు వాక్య ప్రకారంగా బ్యాప్టిజం ఇవ్వాలి. బోధకులు చిలకరింపించారు, కానీ బైబిల్ చెప్తుంది ముంచుడు బ్యాప్టిజం, అంటే నీటిలో ముంచబడి తిరిగి లేవడం అని దేవుని చిత్తం. దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసి ఆ చిలకరింపిస్తే మరి తీసుకున్న వ్యక్తి తప్పు కాదు, ఇచ్చిన వ్యక్తి ఆ విధంగా నడిపించారు కాబట్టి వాళ్ళ దోషం కాదు. వాళ్ళు ప్రభుని నమ్మారు, ప్రభునందు ఉన్నారు, వారి ఆత్మకు క్షేమం కలుగుతుంది. ఎందుకంటే వారికి తెలియబడినంతవరకే. సత్యం తెలుసుకున్న తర్వాత సత్యానికి లోబడ్డం మంచిది. గాడ్ బ్లెస్ యు. బాగాలేదు, నా భార్య కోసం అయ్యగారు నోటి నుండి ఆయన నోటి మాట నుండి ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ జూమ్ లోకి వచ్చినాను. అయ్యా ఇప్పుడు చాలా సీరియస్ గా నా భార్య కోసం ప్రార్థన చేయండి. అందరూ వారి బలహీనతను జయించుటకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో చూడండి, విపరీతమైన జ్వరాలు, మరి ఆ టెంపరేచర్ 103 మించిపోతుంటే నేను ప్రార్థన చేస్తూ కూర్చోబెట్టా, అలాగే ఉంచా అనకుండా వెళ్ళి వైద్యం కూడా చేయించుకోండి. ప్రార్థిస్తూనే వెళ్ళండి. వైద్యం డాక్టర్స్ ఓన్లీ దే ట్రీట్, బట్ గాడ్ ఈస్ ద వన్ హీల్స్. దేవుడు మనల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు. వైద్యుడు ట్రీట్మెంట్ ఇస్తారు, రోగికి వైద్యుడు అవసరమని బైబిల్ చెప్తుంది. కనుక అలా కూర్చోబెట్టాను, 4 రోజులైనా అలాగే ఉంచాను, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచేశాను. అవసరంలా. మీకు ఒక శక్తికి మించి అక్కడ ఏదో తేడా జరుగుతుందంటే ప్రార్థించి దేవుని మీద భారం మోపి తీసుకెళ్ళిన హాస్పిటల్లో చెక్ చేయించండి వైద్యుల దగ్గర. మొదటగా విశ్వాసంతోనే ప్రార్థన చేయండి, గద్దించండి, అవి పోతాయి. మీరు జయించండి. అది శక్తికి మించిపోతున్నప్పుడు పోవటం లేదు, ప్రార్థించినా పోలేదు. మరి మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, యేసు రక్తాన్ని ఉచ్చరించారు, అయినా పోలేదంటే తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళి ప్రభువా ఇదిగో నీ మీద భారం మోపుతానని చెప్పి చూపించండి. ఇప్పుడు గోరు పెరుగుతుంది అనుకోండి, గోరు ప్రార్థన చేస్తామా కట్ చేస్తామా? హలో, మీకు వినిపిస్తుందనా? వినిపిస్తుందండి. గోర్లు పెరిగితే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? నెయిల్ కట్టర్తో కట్ చేస్తారా? కట్ చేసుకుంటామండి. జుట్టు పెరుగుతుంటే కట్ చేయించుకుంటామండి. ప్రభువా మరి మీరే నాకు జుట్టు కట్ చేయండి, మీరే నాకు బార్బర్గా ఉండండి అంటారా? లేదండి. నాకు షేవింగ్ చేయండి ప్రభువా. నాయన నేను అన్ని జనుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అతను అన్యుడు కదా, అతను నాకు షేవింగ్ చేయడం ఏంటి? అతను నాకు హెయిర్ కట్ చేయడం ఏంటి ప్రభువా
అన్యుడు అభిషక్తిని తల మీద చేతులు ఉంచడం ఏంటి? అతను సారాయి తాగుతున్నాడో, మందు తాగుతున్నాడో, ఖైని తింటున్నాడో, మరి వ్యభిచారో, మంచోడో, చెడ్డోడో మాకు తెలియదు. అతని చేతులు సేవకుని తల మీదకి రానేలా? ఓ దేవా, మీ దూతను పంపి నాకు హెయిర్ కటింగ్ ఇమ్మని అడుగుతారా? అడగవండి. లేదండి. అంటే దీని అర్థం ఏంటి? దేవుడు మానవులందరూ ఒకరికి పక్షం ఒకరు పని చేసుకునే విధంగా ఏర్పాటు చేశాడు. విశ్వాసంలోకి వాళ్ళు రాలేదంతే. కానీ వారి పని మనం చేసే పనులు వారికి ఉపయోగపడతాయి, వాళ్ళు చేసే పనులు మనకు ఉపయోగపడతాయి. అందుకే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. కనుక మీరు ఓవర్ యాక్షన్కి వెళ్ళకూడదు. ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ అంటే ఎవరెవరు దెయ్యం కాదు, వాళ్ళు డాక్టర్స్, వైద్యం చదువుకున్నారు, మరి వైద్య శాస్త్రం చదువుకున్నారు. వాళ్ళు సలహాలు ఇస్తారు. అందరూ చెడ్డవాళ్ళు కాదుగా. ఒకళ్ళిద్దరు డబ్బు కొరకు చేస్తున్నా అందరినీ ఒకే కోవలో పెట్టకూడదు. ఒక సేవకుడు తేడా చేస్తే అందరూ సేవకులు తప్పే అంటే అది దుర్మార్గత అవుతుంది. ఎక్కడైనా ఒక రిపేర్ ఉంటే అన్ని బళ్ళు రిపేర్ అని చెప్పలేముగా. కొన్ని చోట్ల తేడా మనుషులు ఉంటారు, కానీ అందరూ తేడా కాదు. భక్తులు ఉంటారు. ప్రార్థనాపూర్వకంగా చూసుకునండి. అలాగే మీకు నెయిల్ కట్ చేయాలన్నా, హెయిర్ కట్ చేస్తున్నా, ఏదైనా పెరుగుతున్నప్పుడు అవయవాల్లో కొన్నిసార్లు వాటిని సరిచేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఈ మధ్య చికెన్ తినడం వల్ల కొంచెం ఇబ్బంది పాలవుతున్నారని విన్నాం కదా. కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వండి. రోజు చికెన్ ఉంటేనే నోరాడుతుంది అనకండి. కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వండి. దానికి కూడా మరి కాయగూరలు బాగా తినండి. ఒకవేళ అది పోతుంది. ఎన్నిసార్లు రాలేదు కుక్కర్ రోగాలు వచ్చి కోళ్ళు పోతుండేవి. చిన్నప్పుడు మనం చూస్తుండేవాళ్ళం. కొందరు కోసుకొని తినేసేవాళ్ళు రోగాలు రాకముందే. రోగం అంటుకున్న తర్వాత వాటిని ముట్టేవాళ్ళు కాదు. అప్పుడు ఈ మీడియా లేదు, ఇంతగా ప్రచారం కూడా లేదు. కుక్కర్ రోగాలు వచ్చాయంటే చిన్నప్పుడు మనం చూసాం. కోళ్ళకు కుక్కర్ రోగాలు రావడం, పడిపోవడం, ఈ నాటుకోళ్ళు కూడా. అప్పుడు వాటిని తినడం కొంతమంది ఏం చేసేవాళ్ళు, అది అంటుకోకముందే తినేసేవాళ్ళు. అంటుకున్నట్లయితే దాన్ని తినేవాళ్ళు కాదు, ముట్టేవాళ్ళు కాదు. కొద్ది రోజులు ఆగేవాళ్ళు. తప్పేంటి? కొంచెం సెలవు ఇవ్వండి, మంచి కాయగూరలు తినండి, ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. కొంచెం రెస్ట్ ఇవ్వండి దానికి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్, నా ప్రశ్న ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఏంటంటే, కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినును లేక ఆ పాత్రలోని తాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగునని చెప్పేసి ఉంది. అయితే తాగే వాళ్ళు ఓకే, అయితే ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది పాస్టర్? ఏంటంటే వాళ్ళు ప్రభు బల్ల ఇవ్వడానికి అర్హులా కాదా అని చెప్పేసి మనకు ఎలా తెలుస్తుంది? ఏంటంటే కొంతమంది నేను చూశాను, వాళ్ళు ఏంటంటే బయట సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, వాళ్ళ బిహేవియర్ బాగుంటది. కానీ ప్రభు బల్ల ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి ఆ ప్రభు బల్లని ఇస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకటి. రెండవది ఏంటంటే బాప్తిసం గురించిన కొంచెం నాకు సమాధానం కావాలి పాస్టర్. ఏంటంటే నేను ఒక విజన్ స్కూల్ మిషనరీ దాంట్లో నేను పనిచేశాను. అయితే మా టీం ఏంటంటే ఇరాన్ కంట్రీకి, అంటే ఇది మొత్తం ముస్లిం కంట్రీస్ గురించి పనిచేస్తుంది అన్నట్టు. అయితే మా టీము ఇరాన్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే 2022వ సంవత్సరంలో వాళ్ళు అక్కడ అంటే బాప్తిసము ఇచ్చే క్రమంలో ఏంటంటే వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి బయట ఎక్కడ ప్లేస్ లేక ఒక జగ్గులో వాటర్ తీసుకొని వాళ్ళని ఏంటంటే ప్రభు పేరిట బాప్తిసం ఇవ్వడం జరిగింది. సరే, అది అంగీకరింపదగినదా కాదా అనేది నా డౌట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే మా తాతకి ఏంటంటే నేను ఆయనకి ప్రభు గురించి చెప్పాను. చెప్పిన తర్వాత దేవుడు నమ్ముకో, ఇలా ఉంటది అలా ఉంటది, నువ్వు పరలోకానికి వెళ్తావు అని చెప్పేసి చాలా చెప్పిన తర్వాత ఆయన ఏంటంటే నేను నమ్ముకుంటానని చెప్పేసి మరి బాప్తిసం తీసుకుంటావా అంటే తీసుకుంటా అన్నాడు. అయితే బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఏంటంటే ఆయన బాగా సంకోచించాడు అన్నట్టు. సంకోచించిన తర్వాత నేనేం చేశానంటే, సరే ఇది మేము అలా చేశాం కదా అని చెప్పేసి దేవుని కృపను బట్టి దేవుడా ఇది అంగీకరించు అని చెప్పేసి ప్రార్థన చేసి ఏంటంటే ఒక చెంబులో వాటర్ తీసుకొని ఆయనకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. బాప్తిసం ఇచ్చిన 6 నెలల తర్వాత ఆయన చనిపోయాడు. సేమ్ ఇంకొక సంఘటన ఏంటంటే ఒక అన్యురాలు మా ఫ్రెండ్ వాళ్ళ అన్ని కుటుంబము వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒక బ్రదర్ ఆయన మాత్రమే రక్షించబడ్డాడు. ఆయన ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేయి అని చెప్పేసి ప్రార్థన చేయించుకునేవారు. అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళం. అయితే చివరికి అక్కడ ఉన్న ఒక ముసలావిడ ఆమె ఏంటంటే 2-3 సార్లు అలా అస్వస్థత గురైనప్పుడు ఏంటంటే ప్రార్థన చేయండి అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు 2 సార్లు, అంటే 6 నెలలకి ఒకసారి, సంవత్సరం ఒకసారి ఏం జరిగిందంటే ఆమెకు బాగా అస్వస్థత జరిగింది, జ్వరం వచ్చింది, లేవలేని పరిస్థితిలో దేవుడు ఆమెని ముట్టి స్వస్థపరిచాడు ప్రార్థన చేస్తే.
ఉమ్, అయితే చివరి టైంలో నేనేమన్నా అంటే, అమ్మా నీకు అంత నమ్మకం ఉంది కదా! దేవుడిని నమ్ముకో. కొంచెం నీకు ఎలా ఉందో మాకైతే తెలవదు కానీ దేవుడిని నమ్ముకో. నువ్వు పరలోక రాజ్యానికి వారసులవుతావు అని జెప్పేసి ఉమ్, ప్రార్థన చేసినప్పుడు ఆమేమన్నదంటే, "ఏం చేయాలి నేను" అనంటే, "ఏం లేదు. ఆయనను విశ్వసించు అండ్ ఈ లోకంలో దేన్ని ఆచరించకు" అని జెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఉమ్, ఆమెకు కూడా ఇదే ప్రాసెస్‌లో బాప్తిసం ఇవ్వడం జరిగింది. నేను ఉమ్, బయటికి రాలేను. కాబట్టి నాకు ఇలా బాప్తిసం అంటే ఇలా ఇస్తున్నాను నేను మీకు బయటికి రాలేనని అంటున్నారు కదా! అనంటే, వాళ్ళు ఆ విధంగా బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 8 నెలల తర్వాత ఆమె కూడా చనిపోవడం జరిగింది. సో, ఈ ఉమ్, బాప్తిసాలు అంగీకారం అవుతాయా? ఒకటి. ఉమ్. రెండోదేందంటే, ఈ మొదటి ప్రశ్నకి, ఈ 2 ప్రశ్నలకు నాకు కొంచెం సమాధానం దయచేయండి పాస్టర్. మొదటి ప్రశ్న మీరు ప్రభు బలి ఇచ్చే విషయంలో అడిగారు. ప్రభు బలి ఇస్తున్నప్పుడు ఇస్తున్న వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు అతను సిగరెట్లు తాగుతాడు, అతను మందు తాగేటువంటి అలవాటు కలిగిన వాడు. మరి ప్రభు ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఏమో మందిరంలోకి వచ్చి బలి ఇస్తున్నాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అంగీకార యోగ్యం కాదు. దేవుని మందిర ఆవరణాల్లో అటువంటి పనులు చేయకూడదు. దేవుని నమ్మిన వారు ఎవరు కూడా ఆ పని చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అతను మారు మనసే లేదు. మారు మనసు పొందిన ఒక వ్యక్తి ప్రభు యొక్క బలిచ్చుటకు ఎలా అర్హుడు? కొన్నిసార్లు దైవ సేవకులు చెప్పొచ్చు, రండి బలి తీసుకుని వెళ్ళి ప్రజలకు అందించమని. అందించడానికి ఇతడు తొందరపడి రావచ్చు. మరి దైవ సేవకుడు అక్కడ పరీక్షించకపోయినా నమ్మి బాప్తిసం పొంది విశ్వాస జీవితం జీవిస్తున్న వాళ్ళని రండి అని పిలిచినప్పుడు అతను ఆ విధంగా రాకుండా వాళ్ళని పిలిచారు. దైవ సేవకులు ఎవరిని పిలిచారు? భక్తి కలిగిన వారిని, ప్రార్థించే వారిని, కుటుంబంగా దేవుని సేవిస్తూ దేవుడిని వెంబడిస్తున్న వారిని రమ్మన్నారు. ఈ సిగరెట్ తాగేవాడు కూడా వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. అక్కడ వాదోపవాదాలు చేయడానికి టైం చాలదు. దైవ సేవకుడు ఆ బలను వారి చేతికి ఇచ్చినప్పుడు భక్తులనే కదా రమ్మని పిలిచాడు. కానీ ఇతను మారు మనసు పొందకుండా భక్తులుగా లేకుండా వెళ్ళి నిలబడ్డాడు లైన్లో. 10 మందిలో ఇతను ఒకడు. అతను బలను అప్పగించాడు, తీసుకెళ్లి ప్రజలకు ఇస్తున్నాడు. అయితే ఇక్కడ తీసుకునే వ్యక్తి ఎవరిచ్చినప్పటికీ కూడా, అంటే ఎవరి చేతిలో తీసుకున్నా మనం దోషులం కావట్లేదు. ఎందుకంటే రొట్టెను పైకెత్తి స్తుతిస్తున్నప్పుడు ఇది ప్రభు యొక్క శరీరం అని వివేచించి తీసుకుంటున్నాం. ఆ టైంలో మనం ప్రభు యొక్క శరీరం అని వివేచించి తీసుకుంటున్నాం కనుక మన దోషం ఉండదు. ఆ ద్రాక్షరసం కప్పు కూడా పైకెత్తినప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్పి దేవుని స్తుతించి మనం తీసుకుంటాం. ఇది ప్రభు యొక్క రక్తం, నిబంధన రక్తం అని. అది కూడా మనకు దోషం కాదు. మనం ప్రార్థించి తీసుకుంటున్నాం. ఇస్తున్న వ్యక్తి లెక్క అప్పగించాలి దేవునికి. మారు మనసు లేకుండా, భక్తి లేకుండా, దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఎందుకు ఆ పని చేస్తావు దేవుడు లెక్క అడుగుతాడు. అటువంటి వాళ్ళు కావాలని ప్రతిసారి చేస్తుంటే దాన్ని అవాయిడ్ చేయాలి. దైవ సేవకులు గమనించాలి. ఎవరొకరు నోటీస్ చేసి చెప్పాలి, అయ్యో దైవజనుడా మీరు బలి ఇవ్వడానికి పిలిచినప్పుడు ఇతను కూడా వస్తున్నాడు, ఇతను మారు మనసు లేనివాడు, ఇతను భక్తిపరుడు కాదని. దైవ సేవకుడు అసలు ఎరిగి ఉంటాడు. సాధారణంగా వాళ్ళని గ్రహించి ఉంటారు. ఆ తొందరపాటులో ఒకవేళ అలా జరిగి ఉంటే అతను కూడా క్షమించమని అడగాలి దేవుడిని. ఈ వ్యక్తి చైర్లు వేయడంలో పనిచేయొచ్చు, ఇంకా మారు మనసు పొందలేదు కాబట్టి. ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి చర్చిలో చేస్తూ, ప్రభా నాకు మారు మనసుని ఇవ్వండి, నేను పూర్తిగా మారు మనసు పొందాలనుకుంటున్నాను, నాకు ఈ అలవాట్లను విడుదలిమ్మని ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు తప్పనిసరిగా ప్రార్థన వింటాడు, అతను భక్తిగా మారుస్తాడు, భక్తిపరుడుగా. అటువంటి వారితో రక్షింపడాలని ప్రార్థన చేద్దాం, ఖండం చేయడానికి కాదు. కానీ ఏ పనిని ఎవరు చేయాలో నిర్ణయించుకోండి. అసలు బలి ఇచ్చేవారు ఎలా ఉండాలి? అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు 7 గుణాలు కలిగి ఉండాలి. విశ్వాసంతో నింపబడిన వారుగా, కృప పొందిన వారుగా, పరిశుద్ధ జీవితం కలిగిన మంచి సాక్ష్యం గల వారుగా అక్కడ మీకు కనిపిస్తాయి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. మేము వారిని ఈ పనికి నియమితం. ఏ పని? బల్ల పంచే విషయంలో ఇంత మంచి గుణాలు కలిగిన వారిని ఏర్పరిచారు. నేటి సంఘంలో కూడా ఆత్మతో నింపబడిన వారిని, దైవజ్ఞానం గలవారిని, మంచి పేరు గలవారిని ఎంచుకొని వారికి అప్పగించాలి ఈ పని. 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయం యందును ఎడతెగక ఉందమన్నాడు. 5వ వచనం కూడా చదువుదాం. వాళ్ళు ఎలాంటి వారు? ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతోను నిండుకొనిన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంత్యోకియా వాడు అయినటువంటి వ్యక్తి నికోలాసు అని వారిని ఏర్పరచుకుని మొత్తం 7 ఉన్నారు.
7 ఎలాంటి వారట? విశ్వాసం గలవారు, మంచి ప్రవర్తన కలిగిన వారు, మంచి సాక్ష్యం కలిగిన వారు, ఆత్మతో నింపబడినవారు, కృప పొందినవారు. వీళ్ళని ఎన్నుకున్నారు. ఎన్నుకుని వాళ్ళకి ఆ పని అప్పగించారు. రైట్. రెండవ ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే ఇరాన్ చిలకల ఇరాక్లో బ్యాప్టిజం. అక్కడ ఇరాన్ ప్రాంతానికి వెళ్ళారు కాబట్టి అక్కడ ఇచ్చామని. నేను అంటాను ఇరాన్ ప్రాంతంలో నీళ్లు లేవంటే ఉంటాయి, నీళ్లు ఉంటాయి. అది నమ్మి బ్యాప్టిజం పొందమన్న మాట, బ్యాప్టిజం అనే మాటకు బ్యాప్టైజ్ అనే వర్డ్, దాన్ని తేలిక చేస్తూ చాలా మంది ఏంటంటే పర్వాలేదులే దాన్ని, ఇట్స్ ఓకే, మరి అక్కడ వాళ్ళు అన్ని జల్లు కాబట్టి వాళ్ళు ప్రభుని ఎరగని వారు కనుక వారు పబ్లిక్ గా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది, ఆ మతపరమైన వారిని ఇబ్బంది పెడతారంటే వారు ప్రభుని నమ్మింది నిజమైతే, యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారైతే వారి ఆత్మకు రక్షణ కలిగే విధంగా ప్రార్థన చేయడం మంచిది. బ్యాప్టిజం పొందాలని నిర్ణయించుకున్నట్లయితే ఒక డ్రమ్ ఉంటుంది, వాటర్ డ్రమ్ కావచ్చు, ఇంట్లో నీళ్లు పెట్టుకునే తొట్లు ఉంటాయి, లేకపోతే జస్ట్ నీళ్లు ఉన్న దగ్గరికి కూడా వెళ్ళి. మేము కువైట్లో బ్యాప్టిజాలు ఇచ్చినప్పుడు అందరూ పాడుతూ ఉన్నాం, ఒక లైన్ అంతా నిలబడి పాటలు పాడుతున్నారు. పోలీస్ వ్యాన్ వచ్చి అక్కడ ఆగి ఉంది, ఎదురుగా చూస్తున్నారు వాళ్ళు ఏం జరుగుతుందని. అందరూ వరుసగా నిలబెట్టాం, వీళ్ళు పాట పాడుతున్నారు, నీళ్లు ఇలా చిమ్ముకుంటూ అందరూ వరుసగా ఒకరి పక్కన ఒకరు నిలబడి పాట పాడుతున్నారు. వాళ్ళ వెనక మేము బ్యాప్టిజాలు ఇచ్చేసాం. క్షణంలో అయిపోయింది. వాళ్ళు నమ్మారు, సిద్ధపడ్డారు, ఒప్పుకోలంతా బయట ఒప్పించాం, మరి సిద్ధపడారింటికి బ్యాప్టిజాలు ఇచ్చేసాం. అందరూ కలిసి మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఆ పోలీస్ వాళ్ళు అడిగారు, ఇండియన్స్ కాబట్టి, క్యా క్యా హో రా ఇధర్, షాదీ అన్నాడు. షాదీ షాదీ అని చెప్పి, ఇదేనా పెళ్లి జరుగుతుందా అని అడిగాడు వచ్చిరని హిందీలో. మనవాళ్ళు అవునవునవును, దైవ సంబంధమైన వివాహ కార్యక్రమం, ఏంటి గొర్రెపిల్ల వివాహ కార్యక్రమం, ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, మరి వాళ్ళకి తెలియదు ఆ విషయం. తర్వాత గమనించండి, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయి, దాన్ని మనం చులకనగా తీసుకోవద్దు. ఇప్పుడు మీరు అడిగారు ప్రాక్టికల్గా, ఎవరో సిస్టర్ ఒక తల్లి గారికి చెప్పినప్పుడు ఆమె వృద్ధురాలు కానీ ప్రభుని నమ్మింది, తర్వాత మీరు బ్యాప్టిజం అనేటువంటి మాట కూడా ఆమె అంగీకరించింది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఆమె నిద్రించింది ప్రభునందు విశ్వాసం వచ్చి నిద్రించి ఉంటే ఆ ఆత్మకు మేలే కలుగుతుంది. ఓకే. అయితే బ్యాప్టిజం అనేది చిలకరింపుతో ఇవ్వచ్చా? నేను ఇప్పుడు ఓకే అన్నాను అనుకోండి, ఇక అందరూ అదే చెంబులో నీళ్ళు తీసుకుని అందరూ చల్లి బ్యాప్టిజాలు ఇచ్చేస్తారు. వాక్య ప్రకారంగా బ్యాప్టిజం అనే మాట బ్యాప్టైజో అనే వర్డ్ నుండి వచ్చింది. నీటిలో మునిగి బ్యాప్టిజం తీసుకున్నారు. నదిలో మునకపోతే కనీసం చెరువులో కాకపోతే ట్యాంక్లో కాకపోతే డ్రమ్లో నీళ్లు ఉంటాయి కదా, నీటిలో ప్రభునందు విశ్వాసం ఉంచి మనం తీసుకోవడం. ఇది ఒక సాదృశ్యంగా ప్రభుని దేవుడు ఏర్పాటు చేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో 16వ వచనంలో నమ్మి బ్యాప్టిజం పొందేవాడు రక్షించబడిన అన్నాడు. ఆ మాట యొక్క అర్థమే నీటిలో ముంచబడుట. టు డిప్ ఇన్ టు వాటర్, టు ఇమర్స్ ఇన్ టు వాటర్ అని గ్రీక్ నుండి వచ్చినటువంటి పదాల యొక్క అర్థం మనకు కనిపిస్తుంది. సో యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు. లేదు అలా కాదు, ఇలా ఇచ్చినా పర్వాలేదు అని అనుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఒక మాట చెప్తాను, చికెన్ బిర్యానీ అని ఒక పేపర్ రాసి ఇచ్చి వైట్ రైస్ పెట్టారు అనుకోండి, తింటారా మీరు? తినమండి. ఎందుకు తినరు? చికెన్ బిర్యానీ రాసి పెట్టాక రాసి పెట్టారు కానీ అక్కడ వైట్ రైస్ అనుకోండి, చికెన్ బిర్యానీ అనుకోండి, ముక్కలు అనుకోండి తినండి. బీరకాయ ముక్కలు ఉంటాయి అందులో, చికెన్ ముక్కలు అనుకోండి తినగలరా? తినలేదు. అంటే మీకు చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ ఉండాలా? ముక్కలు ఉండాలి అందులో, ఉండాలి. మరి మనం తినే 4 గంటలు అరిగిపోయేటువంటి 6 గంటలు అరిగిపోయే ఫుడ్కే అన్నీ ఉండాలి. బిర్యానీ అన్నప్పుడు ఇది ఉండాలని అడుగుతున్నాం మనం. బాప్తిస్మం అన్నప్పుడు ఇది ఉండాలని చెప్పి మనం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకని అపోస్తలు చూద్దాం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు యోర్దాను నది ఒడ్డిన నీటిలో మునిగి బాప్తిస్మం పొందారు. ఒకవేళ చిలకరింపు బాప్తిస్మం అయితే నీటిలో ఉండనక్కర్లా, యేసు ప్రభువు నీటిలోకి వెళ్ళనక్కర్లా, అని ఒక చెంబుతో నీళ్ళు తీసుకుని ప్రభు మీద చల్లితే సరిపోయేది. అది ఎడారి ప్రాంతం, కానీ యోర్దాను నదిలో దిగి తీసుకున్నారు. అపోస్తలుల 8వ అధ్యాయం 39, 40, 41లో వారు అదుగో నీళ్లు, అంటే చెరువు లాంటిది, అది లేక్, నీటిలోనికి దిగి వెళ్ళి బాప్తిస్మం పొంది వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయినట్టు నీటిలోనికి దిగి వెళ్ళారు. 38వ వచనం 38. అంతటి పిలుపు 30. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడగు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. పిలుపు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి వెళ్ళారు.
అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చిన. ఎక్కడిచ్చారు? నీటిలోనికి వెళ్ళారా? బయటే ఉన్నారా? నీటిలోనికి వెళ్ళారండి. రథంలో కూడా తాగే నీళ్లు ఉంటాయి, ఇవ్వచ్చు, కానీ నీటిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకున్నారు. 39 వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయినాయి. నీటిలో నుండి బయటకు వచ్చినట్టుంది, నీటిలోకి వెళ్ళినట్టుంది, నీటిలో నుండి బయటకు వచ్చినట్టుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 21 వచ్చిన 22 చదవండి. లూకా సువార్త 3, 21, 22 వచ్చినాలు. ప్రజలందరూ బాప్తిసం పొందుచున్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పౌరం వలె మరి పరిశుద్ధాత్మ రావడం జరిగింది. ఇది ఎక్కడ? 9వ వచనం మీరు చదివినట్లయితే వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. మరి జైలు అధికారి కూడా రాత్రికి రాత్రి బాప్తిసం పొందినట్టు రాసింది. మేబీ అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, కింద భాగంలో కూడా నీళ్లు పెడుతుంటారు కదా. సో డ్రమ్ లో కూడా నీళ్లు బాప్తిసాలు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. మన మధ్య ఒక మిలిటరీ అతను జేసీపీ తొట్టి ఉంటుంది కదా, జేసీపీ తొట్టి, దానిలో నీళ్లు పోసి మరొక మిలిటరీ అతనికి బాప్తిసం కావాలంటే అందులో ఇచ్చాడు బాప్తిసం. సో నీళ్లు లేని ప్రాంతం ఏంటో ఏమీ లేదు, అన్ని చోట్ల నీళ్లు ఉన్నాయి, నరులు జీవిస్తున్న అన్ని స్థలాల్లో. సో చలం అంటే వాగు ఒడ్డున తవ్వుతారు నీళ్ళ కోసం, దాన్ని ఇంకొంచెం వెడల్పుగా తవ్వి అందులో కూడా బాప్తిసాలు ఇచ్చారు. సో మనం అనుకున్నప్పుడు దాన్ని వివరించాల్సిన బాధ్యత మంది. దాన్ని రాజీ పడుతున్నాం అనుకోండి, అన్నిట్లో రాజీ పడే అవకాశం ఉంది. మొన్న ఈ మధ్య ప్రభు వల్ల అంటే ఏంటి, పర్టికులర్గా ద్రాక్షరసం రొట్టె అవసరం లేదు పిల్లరా, కోకో కోలా తెచ్చుకోండి అన్నాడు ఒక ఆయన. మరి రొట్టెకు బదులుగా మేరీ బిస్కెట్ తినమన్నాడు. మరి మటన్కు బదులుగా మేరీ బిస్కెట్ తింటాడైనా? తినండి. మటన్ అంటే మటన్ ఉండాల్సిందే, మటన్ మొక్కేది అంటావు కదా. మరి నువ్వు తినే 6 గంటలు అరిగిపోయేదానికేమో మొక్కు కావాల్సిందే. జీవితకాలము నిత్య జీవంలో ప్రవేశించే దగ్గరేమో రాజు ఎందుకు పడాలి? ఒక రొట్టెని చేసుకోలేమా? గోధుమ పిండి దొరకట్లేదా? తర్వాత ఒక ద్రాక్షరసాన్ని ప్రిపేర్ కాలేమా? ద్రాక్ష పళ్ళు దొరకట్లేదా? మనకి ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంది. ప్రభు బలను అంత తేలిక ఎందుకు చేయాలి మనం? దాన్ని ఓకే చేసామనుకోండి, పిల్లరా బలం లేకపోతే నీళ్ళైనా తీసుకోండి, కనీసం నీళ్ళు తీసుకోండి. ఓ పక్కన ఒక చాక్లెట్ ఏదో తీసుకోండి, అది ప్రభు బల్లట. అప్పుడు మీకు ఇంట్లో తినడానికి చికెన్ లేకపోతే చికెన్ అని పేపర్ మీద రాసుకొని పేపర్ తినేయండి. తింటారా? చెప్పండి. తినరండి. మరి మనం రాజీ పడొద్దు, దైవ కార్యాలకు రాజీ పడొద్దు. లెట్స్ మేక్ ఇట్ సీరియస్. అదొక ఉన్నతమైన కార్యం, అద్భుతమైనది. దేవుడైన ప్రభు చెప్పిన మాట. ప్రార్థన చేద్దాం, ధైర్యం లేదా ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ బిడ్డ బాప్తి. అయితే మీరు ఇక్కడ వాళ్ళు ప్రభుని నమ్మిన తర్వాత వారు నిద్రించారు, వాళ్ళ ఆత్మకు క్షేమం కలుగుతుందంటే ఎస్. ఇక్కడ మనం నడిపించే సేవకులు మనం జాగ్రత్తగా వివరించి చెప్పాల్సింది. అలా కాకుండా అందరిని అలాగే చేసుకుంటూ వెళ్ళొద్దు. వాళ్ళది తప్పులేదు, విశ్వాసం తప్పులేదు. ఎందుకంటే వారు ప్రభుని నమ్మాడు, ఆమె నమ్మింది, ప్రభుని విశ్వాసం ఉంచింది. ఆమెకు తెలియదు బాప్తిసం యొక్క మర్మాలేంటో. ఓకే బాబు బాప్తిసం ఇస్తారంటే ఓకే అంది, కాబట్టి షీఈస్ యాక్సెప్టెడ్. ఇచ్చిన వారమైన మనం వాక్య ప్రకారం ఇవ్వడానికి ప్రయత్నించేద్దాం. ఇకనైనా సరే. గాడ్ బ్లెస్ యూ. మీకున్న ఆసక్తిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ వినోద్. ప్రభు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకున్నాడు గాక. ఆమేన్. యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, మీరు కూడా రండి. మీ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు కూడా ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. బీటెక్ చదువుతున్నాను. మొన్న ఈవినింగ్ నేను కాలేజ్ నుంచి వస్తుండగా ఫారెన్ నుంచి వచ్చిన గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి, మీరు అసలైన బైబిల్, మీరు క్రిస్టియన్స్ అని అడిగి మీరు అసలైన బైబిల్ ఫాలో అవ్వట్లేదు, బైబిల్లో క్రిస్మస్ అనేది లేదు, పస్కా పండగ ఉంది అని అందరికీ అలా బోధ చేస్తున్నారు. వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయాలి అని నాకు క్వశ్చన్ పాస్టర్ గారు. అప్పుడు మీరు చెప్పాలమ్మా, నాకు ఆల్రెడీ బైబిల్ ఉంది, నాకు ఆల్రెడీ సంఘం ఉంది, చర్చ్ ఉంది, ప్రార్థనకు వెళ్తున్నాను. మీరు మా వీధిలో, మన ఊర్లో చాలా మంది ఉంటారు, ప్రభు నమ్మని వాళ్ళని చూపించండి. ప్రభు నమ్మని వాళ్ళని, మీ దగ్గర సత్యమైన బైబిల్ ఉంటే, మీ బోధ సరైనదైతే వాళ్ళ ఆత్మను రక్షించండి, మీ సంఘానికి తీసుకెళ్ళండి అని చెప్పండి. సంఘానికి వెళ్ళి నన్ను ఎందుకు తీసుకొస్తారు, నన్ను ఎందుకు చెడగొడతారు? మాకు చర్చ్కి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మేము క్రిస్మస్ రోజున యేసుని ఆరాధిస్తాం, మేము దెయ్యాన్ని ఆరాధించాం, ప్రభుని ఆరాధిస్తాం, ప్రతిరోజు ఆరాధిస్తాం, క్రిస్మస్ పండుగ రోజు కూడా ఆరాధిస్తాం. భారతదేశంలో మాకు హాలిడేస్ ఎప్పుడున్నా మేము ఆరాధన చేస్తాం, ప్రార్థనకి వెళ్తాం, ప్రభుని ఘనపరుస్తాం. దీపావళి రోజు ప్రార్థన చేస్తాం,
వినాయక చవితి రోజు ప్రార్థన చేయం. మాకు హాలిడే ఎప్పుడు వచ్చినా ప్రార్థన చేస్తాం. సంక్రాంతి సెలవుల్లో కూడా ప్రార్థన చేస్తాం. మీ దేశంలో మీకున్న పండగల టైంలో మీరు వెళ్తారో లేదు మీరు ప్రశ్నించుకోండి. సో క్రిస్మస్ రోజు చేయకూడదని ఎక్కడుంది? ప్రతిరోజు దేవుడు ఇచ్చిందే కదా, ప్రతి దినము దేవుని స్తుతిస్తాం. ఓకే, మీరు అసలైన బైబిల్ కాదు మాది అన్నారు. మీ దగ్గర అసలైన బైబిల్ ఉందిగా. మన క్రైస్తవులు తిట్టేవాళ్ళు ఉంటారే, వాళ్ళ ఇల్లు చూపించండి. అక్కడికి వెళ్ళి సువార్త చెప్పమనండి. అసలైన బైబిల్ ఉంది మీ దగ్గర, అసలైన సత్యం వాళ్ళ దగ్గర చెప్పమంటే వాళ్ళు బడిత పూజ పెడతారు. వీళ్ళకి పరుగు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు. వీళ్ళు ఎంతసేపు ఎవరిని ఎంచుకుంటారంటే చర్చికి వెళ్ళే వాళ్ళని, ప్రార్థన చేసే వాళ్ళని ఎంచుకొని మీ దగ్గర ఉన్న బోధ కరెక్ట్గా. మరి బోధ కరెక్ట్గా దేవుడు నన్ను ఎందుకు ఇలా కనెక్ట్ చేశాడు? నేను ఏ విధంగా దేవుల్లో ఉండగలుగుతున్నాను అంటే వాళ్ళ సిద్ధాంతాలమ్మా. వాళ్ళ సిద్ధాంతాలలో వాళ్ళకు కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. ఏమనంటే మన డినామినేషన్లోకి ఇంతమందిని తీసుకురావాలి, అన్యుల దగ్గరికి వెళ్ళలేము, వెళ్తే వాళ్ళు కర్రలు పట్టుకుని కొడతారు, తిడతారు, వాళ్ళకి రక్షణ సువార్త చెప్పడం వీళ్ళకి చేత కాదు. మరి సత్య సువార్త అయితే వాళ్ళని రక్షణలు నడిపించమనండి. మరి సత్యం వాళ్ళ దగ్గర ఉంటే చర్చికి వెళ్తున్న మన ఎందుకు చెడగొట్టడానికి వస్తారు? అర్థం చేసుకుని ఇప్పుడు ఒక మాట చెప్తాను. డిగ్రీ చదువుతున్న ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చి నీకు ఉచితంగా చదువు చెప్తాను, నువ్వు ఇంతవరకు చదివిన చదువు కరెక్ట్ కాదంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోరండి. మీరు 10th క్లాస్ చదివారు, ఒక అతని మధ్యలో కనబడి నేను చాలా నిజమైన చదువు చెప్తాను, ఇంతవరకు మీరు చదివింది 1 2 కాదు, 2 రోజులు 3 కాదు, 3 రోజులు 2 రోజులు 4 కాదు, 3 రోజులు 6 కాదు, 4 రోజులు 8 కాదు, ఖచ్చితంగా చెప్తాను, నా దగ్గర సత్యం ఉంది అంటే మీరేం చెప్తారు? దానికి సమాధానం ఏంటి? బాబు నేను చదివింది కరెక్ట్ కాదు నాకు తెలుసు. చదువు రాని వాళ్ళకి చెప్పండి, చదువుకున్నా నాకు చెప్పనక్కర్లా. మీరు చెప్పవలసింది ఎవరికి? చదువుకోలేని వారికి. అలాగే రక్షించబడి దేవుల్లో ఉన్న మాకెందుకు మీరు చెప్పాలి? మీ దగ్గర సత్యబోధ ఉంటే వెళ్ళి చెప్పండి. ఎవరికి? రక్షణ లేని వారికి చెప్పండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు. ఎంతసేపు వీళ్ళకి క్రైస్తవులే కావాలి. ఎందుకని? వీళ్ళ బోధను వాళ్ళ మీద రుద్దాలంటే వీళ్ళ దగ్గర సత్యం లేదు కాబట్టే. సత్యం అన్నవాడే ధైర్యంగా ఉంటాడు, స్వార్థ ప్రకటిస్తాడు. నిజమైన సత్యం తన దగ్గర ఉంటే సత్యం వారిని స్వంతలుగా చేస్తుంది. ఎన్నో ఆత్మలు ఉన్నాయి రక్షణ లేనివి. యెహోవా సాక్షులు కూడా ప్రభుని నమ్ముకున్న వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకుని అపార్ట్మెంట్ కింద జాంపళ్ళు అమ్ముకునే వ్యక్తి ఉంటాడు కదా, లేదా బడ్డీ షాప్ ఉంటుంది, ఐరన్ చేసి అతను ఉంటాడు, వాచ్మెన్ అడుగుతారు ఈ యొక్క అపార్ట్మెంట్లో యేసుప్రభు నమ్మిన వాళ్ళు ఎవరు ఉన్నారండి అని. చర్చికి వెళ్తుంటారు ఆదివారం, పలానా ఫ్లోర్లో ఉన్నారంటే 2nd ఫ్లోర్లో 3rd ఫ్లోర్లో అని చెప్తారు. కరెక్ట్గా మన ఇంటికి వస్తారు, డింగ్ డాంగ్ బెల్ మోగిస్తారు, ప్రైజ్ ద లార్డ్ అంటారు. వాళ్ళు ఎప్పుడు మనం చూసుంటాం. అరే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ మీరెవరండి? నేను పలానా దేవుని బిడ్డను, దేవుని సేవ చేస్తున్నాను. మేము దేవుని నమ్ముకున్నాను మీకెలా తెలుసండి? దేవుడు చూపించాడు. దేవుడు చూపించలే, జాంపళ్ళోడు చూపించాడు, కింద ఇస్త్రీ పెట్టని చూపించాడు. ఆ వాచ్మెన్ ఆయన దగ్గర అడిగితే చెప్పడు, నిజం చెప్పడు. దేవుడు నాకు బయలుపరిచాడు. మనం అనుకుంటాం నిజమేనేమో దేవుడు బయలుపరిచాడా? అసలు మన దేవుడు ఆయన ఎవరు ముఖమోహం తెలియని ఆయన వచ్చాడు. రండి బ్రదర్ కూర్చోమంటాం. కూర్చున్న తర్వాత మీరు ఈ చర్చికి వెళ్తున్నారు, అసలు మీకు ఈ విషయం తెలుసా? ఇక్కడ యేసు అనే నరుడు అని ఉంది తెలుసా? యేసు ప్రభు కాదు అంటే ప్రభు నరుడుగా వచ్చాడు, నరరూపు తీసుకున్నాడు, ఆయన దేవుడు అయి ఉన్నాడు. కానీ వీళ్ళు అలా కాదు, యెహోవాని మాత్రం మొక్కాలి, మరికొందరు శనివారం మాత్రం ప్రార్థించాలి, మరికొందరు అసలు వేరే టెస్టిమెంట్ ఉంది. మా జోసెఫ్ స్మిత్ గారికి దేవుడు బయలుపరిచాడు. ఆ స్మిత్ ఏమో అమెరికాలో ఉంటాడు, ఆయనకేమో దేవుడు బయలుపరిచాడట అమెరికన్కి. ఏమని? నిజమైన సువార్త అది వేరొక మార్నమెన్ అంటే మార్మన్ టెస్టిమెంట్. మరి యేసు ప్రభు వారి యొక్క అనదర్ టెస్టిమెంట్ అంటారు. ది న్యూ టెస్టిమెంట్, అనదర్ టెస్టిమెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తప్పు బోధ అది. వీళ్ళందరూ మోసగాళ్ళు, అంటే తప్పు సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకొస్తున్నారు. కొందరు వచ్చి మీరు చప్పట్లు కొడతారా మీ చర్చిలో? కొట్టకూడదు. మరి పార్టీ నాయకులు కొట్టొచ్చా? రాజకీయ నాయకులు చప్పట్లు కొట్టొచ్చా? మరి సంగీతాలు వాయిస్తున్నారా? వాయించకూడదు. మరి వీళ్ళు మాత్రం సినిమా పాటలు వింటుంటారు. మరి వాక్యానుసారమైనది దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి దేవుడు వాయిద్యాలు. అయితే వాయిద్యాలు ప్రథమంగా ఉండకూడదు, వాక్యమే. ఈ మధ్య ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకునే దారి తప్పిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాయిద్యాలు వాయిస్తున్నా, పాటలు పాడుతున్నా. అసలు ఆరాధన అంటే ఇదే. దేవుడు కోరేది ఆరాధన. దేవుడు కోరేది ఆరాధన ఆత్మతో, సత్యంతో. గిటార్లతో, కీబోర్డులతో, పిచ్చి కేకలతో, కప్పగంతులేస్తూ, మరి మ్యూజిక్ తగినట్టుగా స్టెప్పులు వేయిస్తూ, సినిమా ఈ యొక్క పబ్బుల్లో క్లబ్బుల్లో వేసినట్టు డ్యాన్సులు వేస్తూ అయ్యే ఏ అని చెప్పి ఎగరడం,
ఓ ఓ ఓ ఓ అని చెప్పి ఎగరడం, కీకా అని చెప్పి కుక్క నక్క అరిచినట్టు అరవడం. ఈ భక్తులు కాదు వీళ్ళు. భక్తిహీనపు మార్గంలోకి వెళ్ళిపోయిన వీళ్ళు ఎదుట ఉన్న అమాయక భక్తులను భ్రమపరుస్తూ ప్రలోభ పెడుతున్నారు. ఇది దేవుడు ఆరాధన అంట, దేవుడు దీనికోసం ఎదురు చూస్తున్నాడంట. ఎక్కడ చెప్పాడరా దేవుడు అలాంటి ఆరాధన చేయమని? బైబిల్లో ఒక దగ్గరైనా భక్తులందరూ కలిసి కుక్కల్లాగా నక్కల్లాగా ఎగిరినట్టు అరిచినట్టు కేకలు వేసినట్టుందా? యూదులను అడగండి. యూదులు మనకన్నా ముందుగా ప్రభుని ఆరాధించారుగా. వారి ఆరాధన సిస్టమ్ చూడండి ఒకసారి. జుడాయిజంలో చాలా పద్ధతిగా ఆరాధన చేస్తారు. దేవుని మనం చదివే 23వ కీర్తన వాళ్ళు అద్భుతంగా చదువుతారు. దేవుని మహిమపరచుట్లో ప్రార్థించట్లో ఏమాత్రం భక్తిహీనత కనబడదు అక్కడ. వాళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వారి దగ్గర ప్రార్థనలు ఉన్నాయి. కానీ మన వాళ్ళు దారి తప్పించేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఆరాధన అంటే దేవుడు కోరేది. దేవుడు కోరే ఆరాధన ఆత్మతో సత్యంతో. మేమంతా చిన్నతనం నుండి రక్షణలోకి వచ్చాం. మా టీనేజ్లో మా పాస్టర్లు ఎవరు, మా దైవ సేవకులు ఎవరు కూడా ఈ రోజుల్లో చెప్పినట్టుగా పిచ్చి గంతులు, కప్పగంతులు, కేకలు, అరుపులు, కుక్కలు నక్కలు అరిచినట్టుగా చేయలే. పద్ధతిగా నడిపించారు. మరి వారు చెప్పిన వాక్యాల ద్వారా రక్షణలోకి వచ్చాం. మేము పాడిన పాటలు కూడా మా హృదయాన్ని తాకాయి. చక్కని వాద్యములతో చప్పట్లు కొడుతూ పాడాం. ఎగిరి గంతులేసి పిచ్చి పనులు ఏం చేయలేదు. ఇన్స్ట్రుమెంట్సే లేవు సరిగా, అయినా ప్రార్థనలో ఉండగలిగాం. దేవుడు మమ్మల్ని రక్షించాడు. ఎందరో భక్తులు, ఈ రోజుల్లో ఉన్న భక్తులందరూ కూడా ఒకప్పుడు 20-30 ఏళ్ల క్రితం రక్షింపబడిన వారు అందరిని అడగండి. పద్ధతిగా దేవుడిని ఆరాధించిన వారే. ఇప్పుడు అపవాదిని సాతానుడు కొంతమంది మారు మనసు లేని భక్తులుగా నటిస్తున్నటువంటి వేషధారుల హృదయాల్లో ప్రేరేపించి వాళ్ళు ఎదుగుతున్న అమాయక జనాన్ని ఇదే భక్తి, ఇదే దేవుడు కోరుతున్నాడు, వాక్యం కాదు, వాక్యం తర్వాత ఇందురు కానీ ముందు మాతో పాటు ఎగరండి, 1 గంట సేపు, 2 గంటలు ఎగరండి. నో 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 నో, దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇది మనిషి మదిలో నుండి వస్తుంది. వాళ్ళ హృదయంలో ఉన్న దురాశలను ఆరాధన రూపంలో తీర్చుకోవడానికి ప్రజల ముందు ఇది భక్తి వేషం ధరిస్తూ ఒక మబ్బు కమ్మేలా చేస్తున్నారు. ఆత్మీయులారా గుర్తుపట్టండి, గుర్తించండి, సత్యాన్ని గుర్తించండి, వాక్యం వెంబడి వెళ్ళండి. సత్యమైన వాక్యం మిమ్మల్ని సొంతలుగా చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు మనలో ఉన్నారు. పాస్టర్స్. యూదులనే దేశస్థులు అనేక మంది యేసుక్రీస్తు వారు ఆరాధిస్తులను పుట్టారు. మరి వారే అంగీకరించట్లేదు యేసుక్రీస్తు వారిని. మరి మేమెందుకు అంగీకరించాలని మా ఫ్రెండ్ ఈ విధంగా నన్ను అడిగారు పాస్టర్ గారు. వారిని నేను ఏ విధంగా సమాధానం తెలియపరచాలి? రైట్ రైట్. అది చాలా మంది ప్రశ్న ఎత్తి యూదులే నమ్ముకోలేదండి, మనం ఎందుకు నమ్మాలండి అని చెప్పి అంటున్నారు. రోమా పత్రికలో దీని యొక్క వివరాలు ఉంటుంది. 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ దేవుడైన ప్రభు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నాన్న అబ్రహాం సంతానం ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రకటించడానికి వచ్చాడు. అయితే యూదులు ప్రభుని నమ్ముకుంటే మరి ఇంకెవరు నమ్మనివ్వరు. ఓకే, వాళ్ళని పాస్ చేసి ప్రపంచమంతరికి సువార్త వెళ్ళడానికి ప్రభు అయిన దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. యూదులు ఏమంటారంటే దేవుడు మా సొంతం, రక్షకుడు మా సొంతం, ఇంకెవరు నమ్మడానికి వీల్లేదు. ఎక్కడైనా యూదా మతం వాళ్ళు వచ్చి మా యూదా మతంలోకి రమ్మని ప్రకటించారు ఎప్పుడైనా? లేదండి. యూదా మతంలోకి ఎవరైనా చేర్చుకుంటారా? లేదు పాస్టర్ గారు. వాళ్ళ 12 గోత్రాల వాళ్ళు తప్ప ఇంకెవడొచ్చినా తన్నేస్తారు, బయటికి పంపించేస్తారు, నమ్మనెవరు. మా దేవుడు మా సొంతం. వాళ్ళే యేసు ప్రభుని పూర్తిగా నమ్మేసి రక్షకుడిని అంగీకరించుంటే యెరూషలేము దాటి సువార్త బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అందుకే పేతురుతో ప్రభు అన్నాడు, వెళ్ళు, నీ యూదులకే కాదు అందరికీ చెప్పాలి. నువ్వు చీమలు తినేవాళ్ళకి సువార్త చెప్పాలి, పాములు తినేవాళ్ళకి కూడా చెప్పాలి, కప్పలు తినేవాళ్ళకి కూడా చెప్పాలి. ఏమి తింటున్నా అనవసరం, వాడు మనుషుడు, వాడికి సువార్త చెప్పు. ఈ రక్షణ సువార్త వారికి అవసరం అని చెప్పి ప్రభు దేవుడు పేతురుకు ఒక కల ద్వారా కూడా చూపించాడు. 10వ అధ్యాయం 11, 12 అధ్యాయులు అపొస్తలుల కార్యాల్లో మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక పాట మీరు వేస్తున్నాను, ఒక పాట, మరొక పాట వినిపించాలనుకున్నప్పుడు ఈ పాటను ఏం చేస్తారు? మీరు పాజ్ చేసి మరొక పాట రిలీజ్ చేస్తే ఆ పాట అందరూ వింటూ ఉంటారు. ఈ పాటను పాజ్ చేసినంత మాత్రాన మీరు దాన్ని అసహించుకోవట్లే, ఇది కూడా ఉంది, దీని తర్వాత రిలీజ్ చేస్తారు. అలాగే దేవుడు ఇజ్రాయేలులో ఆ రక్షణ అక్కడే ఉండిపోద్ది కాబట్టి వాళ్ళు వెళ్ళనివ్వరు బయటికి, కనుక వాళ్ళని పాజ్ చేసి ఆఫ్ చేసి
సువార్తను అందరికీ అందే విధంగా సర్వలోక జనులు రక్షణలోకి రావాలి కాబట్టి రక్షణ నడిపిస్తున్నాడు. ఈ రక్షించబడిన సంఘాన్ని కొనిపోయిన తర్వాత ఇజ్రాయేలులకు సువార్త వెళ్తుంది. ఇజ్రాయేల్ సువార్త నువ్వు నేను చెప్తే నమ్మే రకాలు కావు. వాళ్ళు నమ్మాలంటే అద్భుతాలు చూస్తే కానీ నమ్మరు. ఎవరు మోషేలాగా ఏలియాలాగా ఆకాశం నుండి అగ్ని రావాలి, మోషే కాలంలో జరిగిన అద్భుతాలు సూచికలు జరిగితే అప్పుడు వాళ్ళు ఆ ఇద్దరు ప్రవక్తలు నమ్ముతారు. ఆ ఇద్దరు ప్రవక్తలు యేసును ఇంట్రడ్యూస్ చేస్తారు. సిలువేయబడిన యేసేనయ్య మీ మెస్సయ్య రక్షకుడు అని చెప్తే అప్పుడు నమ్ముతారు వాళ్ళు. ఆ టైం రాబోతుంది. ఎప్పుడు సంఘం వెళ్ళిపోవాలి, అన్ని జిల్లా రక్షించబడిన వాళ్ళంతా వెళ్ళిపోవాలి. అప్పుడు రక్షణ సువార్త అక్కడ ప్రారంభించబడుతుంది. అంతవరకు ప్రభు అయిన దేవుడు వారిని పాస్ చేశాడు. ఒకవేళ మనందరికీ రానికుండా సువార్త వాళ్ళ యొద్దకు వెళ్తే వాళ్ళు ఒక్కడిని కూడా ప్రభుని నమ్మనివ్వరు, వాళ్ళ ప్రభుని నమ్మడానికి ఒప్పుకోరు వాళ్ళు. ఓకే, అందుకే దేవుడు వాళ్ళ స్వభావం తెలుసు కనుక వాళ్ళని పాస్ చేసి వాళ్ళని ఆపి సువార్తను అందరికీ పంపించాడు. రైట్, గాడ్ బ్లెస్ యు. ఇది దేవుని ప్రణాళిక అయి ఉన్నది.